కరీంనగర్ మేయర్ సీటు భారతీయ జనతా పార్టీ 100% కొట్టబోతుంది. భారీ మెజారిటీతో గడప నాగరాజు మరియు విజయలక్ష్మి గారిని తప్పకుండా భారీ మెజారిటీతో గెలిపిస్తామని. ధనవంతులం కాదు, గుణవంతులం మేము ఇక్కడ. భరతమాత కన్నీటి కోనేటిలో కమలం పూసింది, కమలం పువ్వు కాషాయ జెండా. స్థానికులం మేము ఇక్కడ. వారి కొరకు ఇక్కడ వేషాలు వేసి అవసరాల కొరకు మాయమాటలు చెప్పేటోళ్ళం కాదు. ఒక అవకాశం ఏంటి, నా సత్తా ఏందో నేను నిర్పిస్తా అని చెప్పి కూడా వాళ్ళకి చెప్పాను. వాళ్ళు ఖచ్చితంగా మీ అంటోళ్ళు భరతమాత కన్నీటి కమలం పూసింది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మైత్రి ఛానల్. నేను మీ శ్రావణి. కరీంనగర్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. సో అభ్యర్థులంతా కూడా ప్రచారంలో బిజీగా ఉన్నారని చెప్పొచ్చు. తమ తమ డివిజన్లలోనే ఉంటూ ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. సో మనం ఇప్పుడు కరీంనగర్లోని 45వ డివిజన్ బీజేపీ పార్టీ నుంచి బరిలో నిలిచినటువంటి గడప విజయలక్ష్మి నాగరాజు గారులతో ఉన్నాం. వారితో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్కారం అండి. నేను 45వ డివిజన్ నుంచి గడప విజయలక్ష్మిని చాలా బాగా ఆదరిస్తున్నారండి ప్రజలు. ఇండ్లలోకి వెళ్ళినప్పుడు కూర్చోండి రండి అనుకుంటూ ఆదరించుకుంటూ మమ్మల్ని గుర్తిస్తున్నారు. చాలా బాగా మాట్లాడుతున్నారు. మంచి రెస్పాన్స్ ఉన్నదండి. 11వ రోజు జరిగే ఎన్నికలలో అధిక మెజార్టీతో 45వ డివిజన్ ప్రజలు మమ్మల్ని గెలిపించి ఆదరించాలి. ఇక పైన మేము వాళ్ళకి ఏ సేవ చేయాలో ఆ సేవ చేసుకుంటాం. నమస్కారం సార్. నమస్తే. నా పేరు గడప నాగరాజు. నేను మంకమ్మ తోట 45వ డివిజన్ స్థానికులు. గత 40 సంవత్సరం పుట్టి పెరిగిన నాకు ఇక్కడ ఈ కొత్తగా అవకాశం ఇచ్చిన బండి సంజయ్ గారికి మరి మోడీ గారి ప్రభుత్వానికి నేను కృతజ్ఞత తెలుపుకుంటూ ఈరోజు ఎంతోమంది కార్పొరేటర్లు వస్తున్నారు పోతున్నారు వాళ్ళు, కానీ నాకు స్థానికులు గుర్తించి నన్ను ఆదరించి ప్రతి ఒక్కరు కూడా అభిమానంతో మీరు ఉండాలనే ఉద్దేశంతో వారు నేను పోగానే చాలా సంతోషంగా ఆప్యాయంగా ఆనందంగా ఖచ్చితంగా నువ్వు గెలుస్తున్నావు, నువ్వు ఇలాంటివి ముందు ఉండాలి, ప్రతి పని నాకు కూడా ఒక అవకాశం వేయండి, నా సత్తా ఏందో నేను నిర్పిస్తా అని చెప్పి కూడా వాళ్ళకి చెప్పాను. వాళ్ళు ఖచ్చితంగా మీ అంటోళ్ళు ఒక్కసారి అవకాశం ఇస్తాం మీకు ఖచ్చితంగా అని చెప్పి ఉద్దేశంతో ఎంతో ఉత్సాహంగా వారు కూడా మమ్మల్ని ఎంతో ఆనందంగా ముందుకు కొనసాగుతున్నారు. ఇదే కొనసాగుడు కూడా ఇట్లా జరగాలని మనస్ఫూర్తిగా 45వ డివిజన్ ప్రజలను కూడా కోరుకుంటున్నాం మేము. ఓకే సార్, మీ డివిజన్ లోపల మీరు అబ్జర్వ్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి? మీరు గుర్తించిన సమస్యలు, మీ దృష్టికి వచ్చినవి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద? ఇక మా డివిజన్లో ఏంటంటే వేసింది వేయడం లేకుంటే మొత్తం మర్చిపోవడం జరుగుతుంది. మా రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ కొన్ని ఇబ్బందికరం ఉన్నాయి. కానీ ప్రజలు కూడా చెప్పే లోపల వీళ్ళు పార్టీలు మారడు ఇవన్నీ మారడం జరుగుతుంది. కాకపోతే అభివృద్ధి మాత్రం ఎలాంటి శూన్యం ఉన్నది. మాకు ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకంటే మా ప్రాంతంలో కూడా ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు కొత్త డివిజన్ కూడా ఏర్పాటు చేయడం కొన్ని సమస్యలు బాగున్నాయి. లైట్లు కానీ డ్రైనేజ్ కానీ ముఖ్యంగా ఏంటంటే వాటర్ ప్రాబ్లం ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా మినరల్ ప్లాంట్ లేదు. మా డివిజన్లో బీజేపీ గెలుస్తుంది. మేము బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వం నుండి నిధులతో పాటు మరి మేయర్ పీఠం తీసుకుంటూ మా 45వ డివిజన్లో ఉచితంగా మినరల్ ప్లాంట్ మేము ఏర్పాటు చేస్తామని చెప్పి సంజయ్తో మరి మాట్లాడి ఇది ఉచితంగా 45వ డివిజన్లో ఉచితంగా మినరల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని మేము హామీ ఇస్తున్నాం ప్రజలకు. ఓకే సార్, మీకు ఆపోజిషన్ వాళ్ళు కూడా ఉంటారు కదా, అధికార కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఇంకా మిగతా పార్టీ వాళ్ళు. సో వీళ్ళందరినీ కాకుండా మీ డివిజన్ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకోవాలి అంటే మీరు మీ ప్రజలకు ఏం చెప్తారు? వారికి నాకు తేడా ఉంది. ఎందుకంటే గత పాలకులు చేసిన వాళ్ళందరికీ తెలుసు, వాళ్ళ మనసున్నారు. నన్ను ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తున్నారు. మీరే రావాలి. ఎందుకంటే వారికి ఇంతకుముందు చేసిన వాళ్ళు 13 తారీఖు నాడు వారు ఏం చేసారో వారు ప్రజలు నిర్మిస్తారని నాకు హామీ ఇచ్చారు. దయచేసి ఏంటంటే ప్రతి ఓటరు కూడా ఓటు వేస్ట్ చేసుకోకుండా ఒక అభివృద్ధి చేసే వారి న్యాయం కోరు కొట్లాడే వారికే ఓటు వేయాలని మనస్ఫూర్తిగా 45వ డివిజన్ వారికి మేము విజ్ఞప్తి చేసుకుంటూ 13 తారీఖు నాడు మాత్రం మా ఓటరు ఇతర పాలకులు మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు రిజల్ట్ చెప్తారు. మేము కరీంనగర్ స్థానికులు అంటే చిన్నప్పటికెళ్ళి కూడా ఎల్కేజీకి వెళ్ళి పెడితే ఇప్పటి వరకు కూడా 45 సంవత్సరాలకెళ్ళి మేము ఇక్కడ వండుకుంటూ ప్రతి సమస్య మేము పేదవాళ్ళము, ధనవంతులం కాదు, గుణవంతులం. మేము ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మాకు సుపరిచితులు. ఈ ఓట్ల కొరకు వచ్చి వారితో మభ్యపెట్టి వేసేటోళ్ళం కాదు. ఎందుకంటే స్థిరకాలం వండుకుంటే స్థిరంగా మాకు నివాసం ఉంది. 7-2-785 హౌస్ నెంబర్ గల మేము సొంత ఇల్లున్న నివాస స్థానికులం. మేము ఇక్కడ వారి కొరకు ఇక్కడ వేషాలు వేసి అవసరాల కొరకు మాయమాటలు చెప్పేటోళ్ళం కాదు. మేమేందో
గెలిపిస్తే అభివృద్ధితో పాటు మా సత్తా ఏందో ప్రతి ఒక్కరికి పింఛన్ కానీ నీళ్ళ సౌతి కానీ ఏ విషయం ఉన్నా కానీ మా దృష్టికి వస్తే ఖచ్చితంగా రేయన్ పగలనక మేము వాళ్ళ గురించి కొట్లాడతామని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. కరోనా టైంలో కానీ ఇంకా ఎన్నో సామాజిక అన్నదాన కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమం చేశాము. మా డివిజన్ ప్రజలు కూడా ఇక్కడ కూడా కొన్ని కార్యక్రమం తెలియకుండా కొన్ని చిన్న చిన్న వారికి ఏమో సహాయకులు మాతో అయినా చేస్తాం. ఇదే అధికారంగా మాకు ఇటువంటి అవకాశం ఇస్తే మేము ముందుకెళ్ళి మరి సంజయనతో మాట్లాడి కూడా డివిజన్తో అభివృద్ధితో పాటు మరి పేద ప్రజలకు మరి అందరికీ కూడా న్యాయం చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కేంద్రం నుండి వచ్చే నిధుల కొరకు రాష్ట్ర ప్రభుత్వం మరి ఎలక్షన్లు పెట్టి మరి కేంద్ర ప్రభుత్వం పైసలు ఇస్తేనే ఎలక్షన్ పెడితేనే పైసలు వస్తానే ఉద్దేశంతో ఇస్తారు. కానీ ఆ కేంద్రం ఇచ్చే పైసలతోటే మా అభివృద్ధి ఎంత కాబట్టి మనం ఖచ్చితంగా బీజేపీకి ఓటు వేసి కరీంనగర్లో మేయర్ సీట్ సంపాదిస్తే ఆ నిధులతోటి బ్రహ్మాండంగా ఒక ఉన్నతమైన సిటీ వేసుకోవచ్చు. ఎందుకంటే మన బండి సంజయ్ మోడీ గారి నాయకత్వంలో మరియు సంజయ్ అన్న మేయర్ సీట్ గెలువంగానే ఎంతో కోట్లతో అభివృద్ధి చేస్తాను ఒక కంకణం కట్టుకుంటూ ఆ కంకణాన్ని తీర్చాలంటే మనం అందరం కూడా ఒక బీజేపీకి మాత్రమే ఓటేసి అధిక మెజార్టీని గెలిచి కరీంనగర్లో మేయర్ పీఠం కైవసం చేసుకోవాలని ప్రజలకు కోరుకుంటూ మరి అందరూ కూడా బీజేపీకి ఓటేసి గెలిపించాలని కోరుచున్నాం. సో 45వ డివిజన్కి చెందిన కొంతమంది ప్రజలు మనతో పాటు ఉన్నారు. మనతో పాటు ఒక యువ నాయకుడు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నా పేరు యువక్రాంతి. నేను గతంలో 14వ డివిజన్ ఉన్నప్పుడు 45వ డివిజన్ కూడా నా డివిజన్లో భాగంగా ఉండే నేను ఇక్కడ నుండి బీజేపీ తరఫున పోటీ చేసినాను. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ అయినందువలన గడప నాగరాజు అన్న గారికి విజయలక్ష్మి వారికి అవకాశం పార్టీ నిర్ణయం కల్పించింది. కాబట్టి పార్టీ నిర్ణయం ప్రకారము మేము పోటీలో లేకుండా గడప నాగరాజు అన్నను 100% ఈసారి గెలిపియాలని 100% ఎంత కట్టుబడిగా పనిచేస్తున్నామో అది రిజల్ట్తో మేము చూపిస్తామని మీకు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. నేను శ్రీమంతుల అక్షయ్. కరీంనగర్ మేయర్ సీటు భారతీయ జనతా పార్టీ 100% కొట్టబోతుంది. బండి సంజయ్ అన్నకు 40వ డివిజన్ తరఫున భారీ మెజారిటీతో గడప నాగరాజు మరియు విజయలక్ష్మి గారిని తప్పకుండా భారీ మెజారిటీతో గెలిపిస్తామని ఈ 40వ డివిజన్ ప్రజలందరి ఆశీస్సులు మన్ననలు ప్రతి ఒక్కటి మాకున్నాయి. వారి సమస్యలు తెలుసు, ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయో తెలుసు. ఎంతోమంది నాయకులు వస్తున్నారు, వేరే డివిజన్ నుంచి వస్తున్నారు, పోటీ చేస్తున్నారు, ఓట్లు వేయించుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. గతంలో కూడా చాలామంది వచ్చిండ్రు, చాలామంది గెలిచిండ్రు. మేము ఫలానా అన్నారు, మేము ఫలానా అన్నారు. వాళ్ళందరూ ధనవంతులు కావచ్చు, మేమందరం గుణవంతులం, మాకు మంచి గుణం ఉన్నది. భారతీయ జనతా పార్టీ తప్పకుండా ఈసారి మేయర్ పీఠం కొట్టబోతుంది. అదే ఉద్దేశంగా కంపల్సరీ ప్రతి ఒక్క డివిజన్లో ఉన్న ప్రతి ఒక్క సమస్య, పెన్షన్ సమస్య కానీ, ఏ చిన్న సమస్య కానీ, వాటర్ సమస్య కానీ చూడండి. ఈరోజు కరీంనగర్ నడిపొట్టినటువంటి మంకమతోట్లో రోడ్లు ఎట్లున్నాయి, డ్రైనేజ్లు ఎట్లున్నాయి, ఇవన్నీ అభివృద్ధి చేసే బాధ్యత మా అందరిది. 100% బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్నారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేంద్రం నుంచి నిధులు ఇస్తుంది. అమృత్ పథకం కింద కానీ 17th ఫైనాన్స్ నుంచి వచ్చే నిధులు కానీ 100% ఆ డబ్బులతో అభివృద్ధి చేసే బాధ్యత మాది. అలాగే 66 డివిజన్లలో ప్రతి ఒక్క డివిజన్ వాళ్ళు వచ్చి, ప్రతి ఒక్క డివిజన్ కార్పొరేటర్ వచ్చి ఇక్కడ చూసే విధంగా కంపల్సరీగా 45 డివిజన్ చూడండి రా అభివృద్ధి అంటే ఏంటిదో అనే విధంగా గడప నాగరాజు మరియు విజయలక్ష్మి గారి నాయకత్వంలో, మేము ఈరోజు బండి సంజయ్ గారి నాయకత్వంలో, వారి సారథ్యంలో, అమిత్ షా గారి సూచనల మేరకు, రామచంద్ర గారి డైరెక్షన్లో మేము పనిచేస్తున్నాము. ప్రజలందరూ మాకు 100% చెప్తున్నారు, ఈసారి విజయం భారతీయ జనతా పార్టీదే. మీ డివిజన్లో ఎవరు గెలుపొందితే బాగుంటుంది అనుకుంటున్నారు? బీజేపీ రావాలనుకుంటున్నాం. పైనుంచి నిధులు వచ్చేది అక్కడి నుంచే కాబట్టి బీజేపీ గెలవాలనుకుంటాం. ప్రతి ఒక్కరికి అక్కడి నుంచి వస్తాయని అందరికీ తెలిసినా కానీ కూడా మూర్ఖంగా కాంగ్రెస్కి ఎత్తారు, టీఆర్ఎస్కి ఎత్తారు. కానీ వాళ్ళకి ఆలోచన రాదు. గెలిచినాక వానికేసినాం ఓటు, వీనికేసినాం, బీజేపీకి వేయాలా అని వెనక సిరంటారు. ఫస్ట్ ఏమో ఇటు వేస్తారు, ఇటు పైసలు తీసుకుంటారు, అటు పైసలు తీసుకుంటారు. ఎట్లా వస్తారో తెలియదు. ఇప్పుడు మీ సైడ్ నుంచి పోటీ చేస్తున్న ఈ నాయకుల గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? విజయలక్ష్మి నాగరాజుల గారుల గురించి. గడప విజయలక్ష్మి గెలవాలని 100% అనుకుంటున్నాం. వెయ్యాలని కూడా అందరు అనుకుంటున్నారు. సపోర్ట్ చేస్తున్నారు మీరు అందరూ? 100% అందరు సపోర్ట్ చేస్తున్నారు. సో చూస్తున్నారు కదా, 45వ డివిజన్కి చెందిన ప్రజలంతా కూడా మాకు గడప నాగరాజు విజయలక్ష్మి గారు ఉంటేనే మాకు అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి మేము నమ్ముతున్నాము. సో వారితోని మాకు కావాల్సిన పనులన్నీ కూడా చేయించుకుంటాము, చేస్తారనే నమ్మకం కూడా మాకు ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. సో గడప నాగరాజు విజయలక్ష్మి గారు గెలవాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. 45వ డివిజన్ నుంచి కెమెరామెన్ శేఖర్తో శ్రావణి, మైత్రి ఛానల్, కరీంనగర్.